నమస్తే. నిరుద్యోగులంతా కూడా ఏకతాటి మీదకి రావడం జరిగింది. ఒక పక్కన నిరుద్యోగులంతా కూడా వాళ్ళ యొక్క కార్యాచరణను ప్రకటించబోతా ఉన్నారు. ఒక పక్కన నిరుద్యోగుల కోసం అనేక రకాలైనటువంటి పోరాటాలు చేస్తూ ఉన్నారు. నిరాహార దీక్షలు ఒకవైపున, ధర్నాలు మరో పక్కన, రేవంత్ రెడ్డి యొక్క ఇంటి ముట్టడి మరో పక్కన. ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో నిరుద్యోగులంతా కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క కార్యాచరణ కూడా ప్రకటించబోతా ఉన్నారు. మరి వాళ్ళు రేపు ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నారు, వాళ్ళ ఒక పెద్ద ఉద్యమానికి తెరలేపబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి వాళ్ళందరితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి రేపు మీకు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీరు ఏదో పిలుపునివ్వబోతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అవునన్నా, ఈ ముందుగా మా కోసం ఇన్ని రోజులు నిరాహార దీక్ష చేసిన మోతిలాల్ అన్నకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే వాస్తవానికి మేము సుమారు 20 రోజుల నుంచి కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. అయితే ప్రభుత్వం నుంచి నిన్న రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో మీటింగ్ పెట్టారు. నిన్న నైట్ అయినా సరే మాకు అనుకూలంగా ఏమైనా సమాచారం వస్తుందని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ మాకు ఎటువంటి గ్రూప్ 2, 3 పోస్టులు పెంచదని చెప్పేసి ఎటువంటి ఎబ్నోట్ కానీ ప్రెస్ నోట్ అయితే రాలేదు. అయితే ఇప్పుడే మేము నిరుద్యోగులు అందరం కలిసి నిరుద్యోగులందరి తరఫున కూడా జూలై 4వ తారీఖున టీఎస్పీసీ ముట్టడి చేద్దామని చెప్పేసి ప్రకటిస్తున్నాం. అయితే ఈ ముట్టడికి సంబంధించి కూడా అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తాం. ఏ పార్టీ వచ్చినా అన్ని పార్టీల మద్దతు తీసుకుంటాం. అలాగే అన్ని విద్యార్థి సంఘాల మద్దతు కూడా తీసుకుంటాం. ఏబీపీ కానీ, ఏఎస్ఎఫ్ కానీ మిగతా పార్టీల మద్దతు కూడా తీసుకుంటూ ఉంటాం. బీజేవైఎం కూడా మిగతా వాళ్ళందరి మద్దతు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే వాస్తవానికి ఈ గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలని చెప్పేసి కూడా మేము గత 20 రోజుల నుంచి కూడా ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల దగ్గర అందరి దగ్గర తిరుగుతున్నాం. కానీ ఎవరు పట్టించుకునే నాదు లేదు, పరిస్థితి లేదు. కాబట్టి మేము ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్ 2 వాయిదా కోసం టీఎస్పీఎస్సీ ముట్టడి ఏ విధంగా జరిగిందో సుమారు 10,000 మందితో మళ్ళీ అదేవిధంగా జూలై 4వ తారీఖున టీఎస్పీఎస్సీ ముట్టడి మేము ప్లాన్ చేసినాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి, జిల్లాలో ఉన్న విద్యార్థులు కానీ, లైబ్రరీలో ఉన్న విద్యార్థులు కానీ జూలై 4వ తారీఖున ఒక్కరోజు ఉదయం 11 గంటలకి అందరూ దయచేసి టీజీపీఎస్సీ దగ్గరికి వచ్చి ముట్టడి చేస్తే మనకు ఖచ్చితంగా తెల్లారే ప్రశ్న కూడా వస్తుంది. ప్రతి విద్యార్థి కూడా జిల్లాల నుంచి కూడా కథలు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాబట్టి అభ్యర్థులారా అందరూ తరలండి. ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ ముట్టడి విజయవంతం చేద్దాం. మన నిరుద్యోగ హక్కులు మనం సాధించుకుందాం. ఒక పక్కన ఇప్పటికే నిన్న ప్రకటించడం జరిగింది. జాబ్ క్యాలెండర్ సంబంధించిన విషయంలో మేము పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం కూడా దానికి కట్టుబడి ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ 2 వారాలలో మీకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. మీరేమో నిరుద్యోగులంతా కూడా మరి టీఎస్పీఎస్సీని ముట్టడి దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకతనే. ఎందుకంటే గ్యారంటీ చేసిరు, 6 గ్యారంటీలు అని చెప్పారు. 6 గ్యారంటీలు ఇట్లా నీటి కింద చాప కింద నీరులా మారినాయి. ఇప్పుడు ఏంటంటే నిరుద్యోగులకు ఒకటే, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి ఖచ్చితంగా. వాళ్ళే హామీ ఇచ్చారు, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాము, 1:100 చేస్తామని వాళ్ళే అన్నారు. మేమేం అడగలే వాళ్ళని. నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. అది గిట్లా చెప్పిన మాట చెప్పినట్టే వాళ్ళు ఏం చేస్తలేరు అసలు. మేము ఖచ్చితంగా ఈ జూలై 4కు టీఎస్పీఎస్సీని ఖచ్చితంగా ముట్టడిస్తాం. గతంలో ఎట్లా ముట్టడించినాం, ఈసారి ఇట్లా అంతకు మించే ముట్టడిస్తాం. దీనికి అన్ని ప్రతిపక్ష పార్టీలు మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా విద్యార్థి సంఘాలు, ప్రతి ఒక్క లైబ్రరీ, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క లైబ్రరీలు ఆ రోజు స్వచ్ఛందంగా మీరే బంద్ ప్రకటించుకొని మీరే ఒక 4 అవర్స్ అంతే, మధ్యాహ్నం ఒక 1 వరకు మీరు అందరూ స్వచ్ఛందంగా బంద్ చేసుకొని అందరూ మన హైదరాబాద్కి వచ్చి టీజీపీఎస్సీని ముట్టడించడం అనుకో మన సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుందని మేము కోరుకుంటున్నాం. ఇదే మేము రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నాం. మీరు ఖచ్చితంగా మా డిమాండ్స్ని ఈ 4th లోపు ఒప్పుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని మేము తెలియజేస్తున్నాం. మోతీలాల్ అన్నకు మాకు ధన్యవాదాలు. మీరు రేవంత్ రెడ్డి యొక్క ఇల్లును కూడా ముట్టడించడం జరిగింది, ఏ విధమైనటువంటి స్పందన లేదు. ఇప్పుడు టీఎస్పీఎస్సీని ముట్టడిస్తే మాత్రం స్పందన ఉంటుందని అనుకుంటా ఉన్నారా? ఎందుకు 4వ తారీఖున మీరు పిలుపునివ్వబోతా ఉన్నారు? ఎందుకంటే ఇన్ని రోజులు వెయిట్ చేసినామండి. మోతీలాల్ అన్న గారు దీక్ష చేసినారు, దాని నుంచి ఏమైనా వస్తుంది అని చూసినాం. అయినా ప్రభుత్వం మినిమం అసలు కనీసం తిరిగి కూడా చూడలేదు ఆయన వైపు. కాబట్టి మేము డెఫినెట్గా మా స్ట్రెంత్ ఏందో మేము డెఫినెట్గా చూపించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఒకటే ఏం చెప్తున్నారు, కొంతమంది మాత్రమే చేస్తున్నారు అంటున్నారు కదా. నేను చెప్తున్నా మా స్ట్రెంత్ ఏంటి అనేది 4th రోజు చూడండి. కానీ మేము ఏది చేసినా లా అండ్ ఆర్డర్కి లోబడి మాత్రమే చేస్తాము, అగెయిన్స్ట్ లా అండ్ ఆర్డర్ మేము వెళ్ళము. సో దీనికి పోలీసులు కూడా సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. పర్మిషన్ ఇస్తుందా ప్రభుత్వం? మీరు చేసేటువంటి అసలే టీఎస్పీఎస్సీని ముట్టడించబోతా ఉన్నారు, మీరు వాళ్ళ పర్మిషన్ వస్తుంది అనుకుంటా ఉన్నారు? వాళ్ళు పర్మిషన్ ఎట్లయినా ఇవ్వరండి. కానీ మేము శాంతియుతంగా మా నిరసన అయితే తెలిపాలి కదా, ఏదో రకంగా అయితే. ఇప్పుడు మేము ఇక్కడక్కడ చేసే ధర్నాలు చేస్తే 100 మంది 200 మంది అంటున్నారు కదా. సో ఇప్పుడు అందరం కలిసి మా స్ట్రెంత్ చూపిస్తాం. ఎంతమంది ఇది కావాలని కోరుకుంటున్నారు అనేది మేము ప్రభుత్వానికి చూపించదలుచుకున్నాం. ఆమరణ నిరాహార దీక్ష చేస్తేనే స్పందించినటువంటి ప్రభుత్వం మీ యొక్క ధర్నాల ద్వారా స్పందిస్తుందని అనుకుంటా ఉన్నారు? డెఫినెట్గా స్పందించాలండి. ఎందుకు స్పందించదు? ఇప్పుడు లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము చేసాము, దానికి కాంగ్రెస్ సపోర్ట్ చేసింది కదా. ఎంత ఎత్తున చేసామనేది కాంగ్రెస్కి తెలుసు. సో ఇప్పుడు దానికంటే డబ్బులు ఉండబోతుంది కాబట్టి డెఫినెట్గా స్పందిస్తుందని మేము అనుకుంటున్నాం. మా మేజర్ డిమాండ్లు వచ్చేసి గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1 1:100 చేయాలి, ఇంకా డిఎస్సి పోస్టులు, ఇంకా వాళ్ళ ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్ ఉంది. ఇవన్నీ మీరు 20 రోజుల నుంచి న్యూస్ ఛానల్ తిరిగేదే కదా. మేము కొత్త డిమాండ్ ఏం అడుగుతలే. ప్రతి డిమాండ్ కూడా డైరెక్ట్
రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చిందే, అది ఆన్ రికార్డ్స్ కూడా ప్రతి దగ్గర ఉంది. కాబట్టి ఆ డిమాండ్స్ నెరవేర్చాల్సిందే. మీరేమని చెప్తారు? 4వ తారీఖు ఎందుకు పిలుపునిస్తా ఉన్నారు? దీనికి సంబంధించిన విద్యార్థి సంఘాల నాయకులను పిలుస్తా ఉన్నారా, నిరుద్యోగులను పిలుస్తా ఉన్నారా, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తా ఉన్నారా? గత 3 నెలలుగా మేము చేస్తున్న పోరాటము, మేము చేస్తున్న విజ్ఞప్తులు ఈ ప్రభుత్వము ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మా సమస్యలు పరిష్కరించడం కోసం మా డెలిగేషన్ కూడా పిలవలేదు. ఇప్పుడు మేము చివరిసారిగా మేము పిలుపునిస్తున్నాం టీఎస్పీఎస్సీ ముట్టడికి. దీంతో మేము ఈ ముఖంగా తెలియజేస్తున్నాము, ప్రతి పార్టీ, రాజకీయ పార్టీ, ప్రతి విద్యార్థి సంఘము, ప్రతి ప్రజా సంఘము, ప్రతి యువజన సంఘము మాకు మద్దతు తెలపాలని అందరినీ వెళ్తాము. అందరి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు మద్దతు తెలపాలని కోరుతాము. అందరి మద్దతుతోటి మేము టీజీపీఎస్సీ ముట్టడి చేస్తాము. మా హక్కులు మేము కాపాడుకుంటాము. వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చట్లేదు, మా స్ట్రెంత్ను మేము చూపించుకుంటాము. కొద్దిమందే చేస్తున్నారు, కొద్దిమందికి ఇష్టం లేదు అని ఏదైతే పేపర్లలో కొన్ని మీడియాలు రాస్తున్నాయో, కాదు మేము ఐక్యంగా ఉన్నాము, మేము అందరం కలిసే ఈ డిమాండ్కు చేస్తున్నాం అనేసి మాత్రం ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ప్రతి ఒక్కటి పీస్ఫుల్గా చేస్తాము. మేమేమి లాండ్ ఆర్డర్కి ఎగెనిస్ట్గా చేయము. ప్రతిపక్షాలని మేము అడుగుతున్నాము. ఈరోజు అందరూ మీరు రెస్పాండ్ అవ్వండి, మాకు మద్దతు తెలపండి. మీ మద్దతుతోటి, అన్ని ప్రజా సంఘాల మద్దతుతోటి మేము ఖచ్చితంగా మా హక్కులు నెరవేర్చడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. దీనికి మద్దతు తెలపాల్సిందిగా మొత్తం జిల్లాల నుంచి కూడా తరలి రావాలి. ప్రతి నిరుద్యోగి కూడా ఆలోచించాలి. ఇన్ని రోజులు మనం చేసిన ప్రొటెస్ట్కి కానీ, ఇన్ని రోజులు మనం చేసిన విజ్ఞప్తులకు కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటివరకు స్పందించలేదు. ఇప్పుడుకైనా మనము వాళ్ళకి మన స్ట్రెంత్ చూపించాల్సిన అవసరం ఉంది. మన యువత పవర్ ఏందో చూపించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు జిల్లాల నుంచి రండి, అందరు రండి, మనం ఆ రోజు చూపిద్దాము. మన డిమాండ్ ఎంత గట్టిగా ఉందో చూపిద్దాము. ఆ డిమాండ్ ఎంత గట్టిగా ఉందో మనం చూపించుకోగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచాల్సిందే. ఖచ్చితంగా మన హామీలు అమలు చేస్తారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ పిలుపునిస్తాము. ప్రతి ఒక్కరు 4వ తారీఖు రండి, టీజీపీఎస్సీ ముట్టడికి రండి. శాంతియుతంగా మనం ర్యాలీ చేద్దాము. శాంతియుతంగా మనం మన సమస్యలను వాళ్ళకి వివరించే ప్రయత్నం చేద్దాము. మీరేమని చెప్తారు? ఒక పక్కన నిరుద్యోగులు ఒక్కరు మాత్రమే ఈ యొక్క సంబంధించినటువంటి ధర్నాను చేస్తారా? ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కానీ, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి ఏబీవీపీ, బీజేవై లాంటి సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఏమైనా ఇన్వాల్వ్ చేస్తారా దీంట్లో? అందరూ ఇన్వాల్వ్ చేస్తారు. ఎందుకంటే ఇది నిరుద్యోగుల సమస్య కాబట్టి మాకు ఎటువంటి పార్టీలతో మాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ సపోర్ట్ ఏంటంటే మాకు న్యూట్రల్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరు వచ్చినా, ఇప్పుడు ఈ పార్టీ వచ్చినా ఆ పార్టీ వచ్చినా వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారని చేయాలి. ఎందుకంటే ఇది సమస్య మాకు ఈక్వలేషన్ సమస్య కాబట్టి. ఎందుకంటే నిరుద్యోగులు, ఎందుకంటే గత 20 రోజుల నుంచి మోతీలాల్ అన్న చేస్తున్నాడు. దాదాపు 10 రోజులు అవుతుంది ఇవాళతో ఆయన చేయబట్టి. ఆ 10 రోజులు ఆయన చేసినందుకు ఇప్పటికే చాలా వరకు చేశాడు. ఆయన చెప్పిన హామీ గురించే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, 3 అని పోస్టులు పెంచమని. గ్రూప్ 1 అయింది 1:100 ఇవ్వమని. అదేవిధంగా డిఎస్సి రాస్తున్నారు. డిఎస్సి రాసిన వితిన్ 7 డేస్లోనే మళ్ళీ వాళ్ళకి ఎగ్జామినేషన్ మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కన్సిడర్ చేయడం అనేది రాంగ్. ఎందుకంటే వాళ్ళకంటే టైం కావాలి కాబట్టి. మేము అడిగే హామీ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఇదివరకు వాళ్ళు బిఫోర్ ఇక్కడ ఎలక్షన్స్ రాకముందు కూడా మేనిఫెస్టోలో పెట్టినాయి. మేము అనేది కూడా ఏంటంటే ఇప్పుడున్న పోస్టులు కొంచెం ఇంక్రీజ్ చేయొచ్చు. వాళ్ళకి లేవని కాదు, ఉన్నాయని కాదు, ఉన్నాయి. అది చేసి దయచేసి మా యొక్క ఇలాంటి సంబంధించిన ఇష్యూస్ కొంచెం తీసుకొని చేస్తే మంచిది. అందుచేత మేము ఇప్పుడు మోతీలాల్ అని చేసింది కూడా వాళ్ళు రెస్పాన్స్ కాలేదు. సో అందుకని 4వ తారీఖు మేము అందరూ డిసైడ్ అయినాము టీజీపీఎస్పీ ముట్టడి అని కన్ఫర్మ్ అయింది. సో అందరు దానికి తెలిసి మా నిరుద్యోగులు కూడా మద్దతు కోరుతున్నాం. అదేవిధంగా ఏ డిస్టిక్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ దయచేసి ఆ యొక్క సెంట్రల్ లైబ్రరీలో దీని యొక్క విషయం అందరూ తెలిసిందే. దయచేసి అందరూ ప్రతి ఒక్కరు తరలి రండి అని కోరుతున్నాము. ఎవరెవరికి మీరు పిలుపునివ్వబోతా ఉన్నారు? 4వ తారీఖు సంబంధించిన ప్రజా సంఘాలకు ఏమైనా పిలుపునిస్తా ఉన్నారా? అన్ని ప్రజా సంఘాలకు పిలుపునిస్తున్నాం. స్టూడెంట్స్ యూనియన్కి కూడా మేము పిలుపునిస్తున్నాము. అందరూ మా యొక్క ముట్టడికి మద్దతు తెలపమని మేము అన్ని ప్రజా సంఘాలను పిలుపునిస్తున్నాం. 9 రోజులు కూడా మోతీలాల్ నిరాహార దీక్ష చేస్తున్నా కూడా ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు. తన ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి మోతీలాల్ గారి దీక్ష విరమించడం జరిగింది. దీక్ష చేసినందుకు మోతీలాల్ గారికి ధన్యవాదాలు. అంతేకాకుండా మేము పెద్ద ఎత్తున ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు కాబట్టి మేము పెద్ద ఎత్తున టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిస్తున్నాం. ఏమని చెప్తారు? మీరు ఎందుకు 4వ తారీఖున మీరు టీజీఎస్పీని మీరు ముట్టడించబోతా ఉన్నారు? ఏమన్నా మా బతుకులు నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థం కావట్లేదు. అసలు ఎంత దారుణంగా ఉందంటే ఈ ప్రభుత్వం, నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పేసి అసలు గుంపు కనిపిస్తుంది కానీ గుంపు మేస్త్రి అసలు రావట్లేడు. ఈ గుంపు మేస్త్రికి ఎందుకు చలనం లేదో అర్థం కావట్లేదు. ఒకటే ఇక తాడో పేడో ఎల్లుండి తెలుసుకోదలుచుకున్నాం. దీనికి ఇక్కడ ఉన్నటువంటి విప్లవ పార్టీలు అని చెప్పుకునేటోళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీల కూడా ఎందుకు కళ్ళు కనిపించట్లేదు అర్థం కావట్లేదు. ఆ నీటి మైకంలో చేరి కాంగ్రెస్ వాళ్ళ సంఖ్యలో చేరి మరి ఏం చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. రేపు వాళ్ళు నీటి వాళ్ళు మాకు పోటీగా పెట్టిర్రు అనుకో, వాళ్ళు నీటి వాళ్ళకు ఏడ చేస్తారో కాంగ్రెస్ వాళ్ళు బల్మూరు వెంకట ఏడ చేస్తాడో ఆన్నే పోయి మేము కూడా చేస్తాం. ఖబర్దారు చెప్తున్నాం. నీటికి ఆయన ఏడ ప్రోగ్రాం పెడతాడో ఆన్నే మేము ప్రోగ్రాం పెడతాం.
ఆయన మేము చలో సెక్రటరేట్ అంటే ఆయన రాజ్భవన్ అన్నాడు అనుకో రాజ్భవన్ కాడికే పోతాం. ఆయన ట్యాంక్ బండ్ అన్నాడు అనుకో మేము ట్యాంక్ బండ్ మీదకే పోతాం. ఆయన ఏడా ప్లేస్ ఇస్తే అన్నే. మేమైతే ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా 4వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండం కాబోతుంది అంతే. దీనికి మీకు ఇక్కడ మాకు కమ్యూనిస్టులు కాషాయం 2 తేడా లేదు. బీజేపీ వాళ్ళను బీజేపీఎం వాళ్ళను ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళ దగ్గర పోతాం, పీవై వాళ్ళ కాడికి పోతాం, అందరి దగ్గరికి పోతాం, పీడిఎస్సీ పోతాం, న్యూ డెమోక్రసీ వాళ్ళ కాడికి కూడా పోతాం, అన్ని దగ్గరికి పోతాం. మమ్మల్ని ముంచిర్రు అనుకున్నాం కదా బీఆర్ఎస్, మమ్మల్ని ముంచిన వాళ్ళని కూడా మా దగ్గర తెచ్చుకున్నాం. ఎందుకంటే వాడు ముంచిండని నిన్ను తెస్తే నువ్వు ఇక బండరాయి కట్టి నువ్వు బయలుెత్తేసినావు కాబట్టి నీ బీఆర్ఎస్ వాళ్ళని కూడా తెచ్చుకుంటాం. ఈడు ఒక్కొక్కడు అంటాడు ఆడు బీఆర్ఎస్ వాడు చేపిస్తున్నాడు, ఈడు బీజేపీ వాడు చేపిస్తున్నాడు, ఆడున్నాడు ఈడున్నాడు అంటున్నావు. మరి గత సంవత్సరం 1 సంవత్సరానికి మళ్ళీ చూస్తే బల్మూర్ మరి కాంగ్రెస్ వాడిని చేపించినావా? అంటందుకు ఒక్కనికన్నా సిగ్గు లజ్జ మానం ఉందా? 150 మందితో నువ్వే కేసు వేయించి గత సంవత్సరంలో గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయించినావు కదా. ఒకడు అంటాడు ఆడవాడు సిగ్గు లజ్జ లేనోడు. ఇట్టనే మాట్లాడతాం. ఒకటి మా ప్రాణాలకు అయిపోయినాయి. ఎందుకంటే మేము ఉద్యోగాల గురించి వచ్చినాం, ఇన్ని రోజులు కష్టపడ్డాం. కానీ ఇంకా నువ్వు నమ్మించి గొంతుకు వస్తే మా పక్కడు దీక్ష చేస్తే వాడిని కూడా ఏదో మాయమాటలు చెప్పించి వాడిని కూడా దీక్ష విరమించినావు. ఇంకేం కావాలి చెప్పు? మేము అనుకున్నది కానప్పుడు మేము కూడా తెగిస్తాం అంతే. ఎవరిని జోకేది లేదు, వీడిని వాళ్ళను కడిగేది లేదు, నీళ్ళు పోసేది లేదు, ముద్దాడేది లేదు, ఆయన దారి కాడిపోయి అమ్మ అప్ప అనేది లేదు. మాకు వాస్తవాలు తెలుసు. ఇల్లు ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే చేస్తున్నాడు. ఆ మూర్ఖుడి వల్లనే నిన్న ఒక పెద్ద మనిషిని కలిసిన ఒక యువ లీడర్ను, ఆయన ఎంత సానుకూలంగా ఉన్నాడంటే చాలా సానుకూలంగా ఉండి ఆయన మాట్లాడుతుంటే ఒక డెలిగేషన్కి వెళ్ళేసి ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకొని పోయిన యువ నాయకులు కూడా ఆడ మొగ అని తేడా లేకుండా వాళ్ళన్ని వాస్తవాలు తెలుసుకొని పేరు కూడా చెప్తాం. మానవతరాయిని కడిగి పాడేసినాం. మానవతరాయ గత సంవత్సరం మా కాడి నుంచే డీటెయిల్స్ తీసుకొని 1:100 మానవతరాయన మన గాంధీ కాడికి వస్తే అడిగినాం. మానవతరాయ అయినా బాలలక్ష్మి అక్క అయినా ఇలా అడిగితే వాళ్ళు నిన్న అందరూ ఒక యువ నాయకుడు శివసేనారెడ్డిని తీసుకొని వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకొక యువ నాయకుడు మా వల్ల 10 వచ్చిన ఆయన వచ్చి అందరినీ విద్యార్థులను అల్లున్న వాళ్ళని అందరినీ బయటికి పడేసి ఇక తేల్చుకోవాలి కాబట్టి పేర్లే చెప్తాం. ఇక నాన్సుడు ఏం లేదు. ఆ బల్మూర్ వెంకట అనే నాయకుడు ఏం చేసిండంటే శివసేనారెడ్డి దగ్గర ఉన్న నిరుద్యోగుల్ని బయటికి పంపించేసి డోర్ వేసుకొని ఇగో గ్రూప్ 1కు 1:100 వస్తాయి, ఈ లీగల్ ఇష్యూస్ వస్తాయి, ఈ గ్రూప్ 2 గ్రూప్ 3కి వస్తాయి, ఇవి వస్తాయి, మనం జాబ్ క్యాలెండర్ ఏమంటున్నాం అని చెప్పేసి నిరుద్యోగుల్ని బయటికి పంపించేసి ఆయన ప్రెస్ మీట్ అడ్రస్ చేసి ప్రతిపక్షాలను తిడతాడు. మీకు సిగ్గు లజ్జ ఉందని అడుగుతున్నాం. ప్రతిపక్షాలను తిట్టేది కాదురా, ఇక్కడ విద్యార్థులు చేస్తుంటే సిగ్గు లజ్జ ఎడిపోయింది మీకు. మీరు ప్రతిపక్షాల మీద ప్రతిపక్షాలను తిట్టి ప్రతిపక్ష నాయకులను జాయిన్ చేసుకునేంత సోయింది. కానీ నిరుద్యోగులు అడిగే డిమాండ్ గొంతమ్మ కోరికలా అవి చెప్పుకోరి. మీరు కనుక ఇదే మాట పోయినసారి ఎన్నికలలో చెప్పి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాం, మీ జాబ్ క్యాలెండర్ అని ఉంటే మీ కాడికి వచ్చేది కాదు. ఇయర్ క్యాలెండరే 6 పేజీలు అయిపోయిన ఇయర్ క్యాలెండర్లో ఇప్పుడు నువ్వు జాబ్ క్యాలెండర్ తెచ్చిస్తావా? అంతందుకు సిగ్గు లజ్జ మానం లేదురా మీకు. అంత లంగ పాడుకోవాలి, లఫోట్ పాడుకోవాలి దొరికిర్రు. లఫోట్ రాజకీయం తెంగుతున్నారు అంత లఫోట్ కాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కటి ఇక్కడ సస్తందుకు తయారయ్యారు. ఎందుకు ఇంత మాట్లాడుతున్నాం? ఇప్పుడు మా మీద బాధ్యత ఉంది, ఒక నైతిక బాధ్యత ఉన్నది. మరి మాతోటే కదా కరపత్రాలు తీసుకొని పంపించి బస్సు యాత్ర చేపించింది. ఇలా మాకు ఎవరిని కాడిపోవాలని ఒక్కొక్కడు అంటాడు. ఆడు రావట్లేడు, వాడు జాబ్ తీసుకున్నాడా, వీనికి ఈ ఉద్యోగం ఇచ్చిండా, వీనికి గ్రూప్ 2 ఇచ్చిండా, వాడిని తొత్తుగా మారిర్రు, వానికి డబ్బులు ఇచ్చిర్రు. నీ సొమ్ము తినలేదు, నీది ఏది తినలేదు. ఇంతవరకు వాని ఛాయ్ కూడా రావలేదు కాంగ్రెస్ ఉంది. వాళ్ళు మా మీద ఇన్ని అబండాలు మీకేమన్నా ఉందా? ఆ రోజు అందరు స్టడియాలలోకి వచ్చి తిరిగిరు కదా. వీళ్ళందరూ శ్రీధర్ బాబు ఎక్కడ చచ్చిండు, ఇదే మల్లురావు ఎక్కడ చచ్చిండు, చరణ్ కౌశిక్ ఎక్కడ చచ్చిండు, కోదండరావు ఎక్కడ చచ్చిండు, ఆగ్నూరు మురళి ఆడ చచ్చిండు. వీళ్ళందరూ ఎందుకు రావట్లేరు? ఏదో ఒకటి వచ్చి తేల్చాల్సిన అవసరం ఉన్నది కదా. సెక్రటరియట్ చుట్టూ నీకు తెలిసిన వాళ్ళని తీసుకొని పోతాడు. ఒక నిరుద్యోగి దీక్ష చేస్తుంటే కనీసం ఒక ప్రభుత్వ పెద్దలు, ఒక మినిస్టర్లు రావాలి. ఈ నుంచి డెలిగేషన్ పోయేటప్పుడు ఎవరు పోతారు? ఒక ప్రొఫెసర్లు పోతారు, విద్యావేత్తలు పోతారు. ఎవరు లేకుండా వానికి తెలిసిన వాడిని రా అని కారు ఎక్కించుకొని ఆర్టీసీ బస్ స్టాప్ లాగా కానీ వాడున్న ఎక్కించుకొని పోయినట్టు నీ ఇన్స్టిట్యూట్ కాడికి వస్తే ఎవడో కనిపించగానే ఎక్కించుకొని పోతారా? ఇదేనా అసలు మీకు సోయిందా? ప్రభుత్వాన్ని నడుపుకునే విధానమేనా ఇది? కాంగ్రెస్ వాళ్లకు నిజంగా చెప్తున్నాం, ఒకటి నిరుద్యోగులారా, మన పని అయిపోయింది. మనం బీఆర్ఎస్ తోటి ఎట్టయితే బెరగిసుకొని కబడ్డీ ఆడుకొని నువ్వా నేనా అని
తెగదెంపులకు దిగినామో అట్టనే ఉంది ఇవాళ. అంత తెగిడిస్తే తప్ప ఈ కాంగ్రెస్ నుంచి మనకు కావాలనుకున్నటువంటి గ్రూప్ 2 గ్రూప్ 3లో ఉద్యోగాలు పెరిగి డిసెంబర్లో జాబులు ఎగ్జామ్ పెట్టరు. గ్రూప్ 1లో 1:100 ఇవ్వరు. వాళ్ళు వ్యక్తిగత టార్గెట్లకు కూడా పోతున్నారు, వ్యక్తిగత టార్గెట్లకు దిగిర్రు. దానికి సజీవ సాక్ష్యం నేనే. నా ఫోన్ను ట్యాప్ చేసిర్రు, నా దాంట్లో ఉన్న డేటాను చౌర్యం చేస్తున్నారు. మీరు ఒక్కటి ఆలోచించుకోరి. ఎవడన్నా కనుక ఇక్కడ రాకుండా అన్నా ఏమైంది అన్నా రేపు గ్రూప్ 2 పోస్ట్పోన్ అవుతుందా అన్నా ఇది అవుతుందా అని అడుగుతుంటే ఒక్కొక్కరు స్టడీ హాల్ నుండి పిలుస్తుంటే ఇట్లా కూర్చొని రీల్స్ చూస్తుంటారు, ఒకడు జబర్దస్త్ చూస్తుంటాడు. అరే మీకు నిజంగా మీకు కూడా సిగ్గు లజ్జ మానం ఉండి మీకు కూడా ఉద్యోగాలు రావాలి. మా అమ్మయ్య పంపించిన డబ్బులు నా కింద 30 ఏళ్ళు వచ్చినాయి, నా కింద 40 ఏళ్ళు వచ్చినాయి, నా పిల్లల్ని వదిలిపెట్టి వచ్చినా, నా భర్తను వదిలిపెట్టి వచ్చినా, మేము 5 రూపాయల భోజనం చేస్తున్నాం, మాకు ఉద్యోగాలు రావాలి, మాకు గ్రూప్ 1 రావాలి, 1:100 ఇస్తే నాకు నా చిరు ఉద్యోగిని నేను బాగుపడతా అనుకునేటోళ్ళు గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు సిగ్గులజ్జ ఉండాలి. గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేటోడు ఇంకా నాకు పెళ్లి కాలేదు, ఇంకా నాకేం కాలేదు, ఈ ఉద్యోగాలకు వచ్చిన కాంగ్రెస్ వాడు మోసం చేస్తున్నాను చాయ్ పనులు అన్నాడు కాదు. ఖచ్చితంగా 4వ తారీఖు రావాలి, ఏదో ఒకటి తెలుసుకుందాం. అయితే అటు అయితే ఇటు జిల్లాలలో ఉన్న వాళ్ళందరూ కదలాలి. రేపు ఈ రోజు నుంచి ఈ గడియ నుంచి సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ పెట్టండి. ఏ నిర్బంధాలకు కూడా భయపడొద్దు, వాళ్ళ కళ్ళు కప్పి రావాల్సిందే. ఇచ్చిన పిలుపుని సక్సెస్ చేసుకుంటే తప్ప మనము విజయానికి పోము. లేకుండా కాంగ్రెస్ వాడు మనల్ని చులకన చూస్తున్నాడు, ఆ చులకనలో వాని లత్కోర్ మాటలలో మనం బలి కావాల్సిందే.